ప్లాంట్ మేము చేయలేకపోయాం అనుకున్నాం, ఆ మరుక్షణమే రిజైన్ చేస్తాం. మీకు చెప్పేది ఎందుకంటే ఇందులో రాజకీయాలు లేవు. అందరికి నమస్తే. భారత్ యూటీ ఛానల్ స్వాగతం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కాపాడలేకపోతుందా? ఎన్డీఏ అంటే బీజేపీ, మన రాష్ట్రంలో ఇంకోటి ఏంటి జనసేన, టీడీపీ కదా అది. సో ఏంటి వీళ్ళు గతంలోని మాట ఇచ్చారు కదా ఎన్డీఏ వాళ్ళు, ఎన్డీఏ కూడా మేము కాపాడుతుంటే మరి ఇప్పుడు ఏంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని కొనసాగిస్తున్నారు ఏంటి? అసలు ముడి సరుకు రానివ్వట్లేదు ఏంటబ్బా అని చెప్పేసి కార్మికులకు ఆందోళన స్టార్ట్ చేశారు. గతంలో కుమారస్వామి అక్కడ జేడీఎస్ ఇప్పుడు ఎంపీగా ఉన్నారు ఆయన, అతను చెప్పారు. అతను ఒక దీనికి సంబంధించిన వ్యక్తి, స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక శాఖకు సంబంధించిన వ్యక్తి అని చెప్పాడు. ప్రైవేటీకరణ జరగదని చెప్పేసి అతను చెప్పి ఒక క్లారిటీ ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు మాత్రం వేరు. ప్రైవేటీకరణ జరిగే దిశలోనే ఉంది, ఇక్కడ ఇంకా అది పూర్తిగా రాలేదని చెప్పేసి కుర్మానపాలెంలో ఇంకా కార్మికులందరూ ఆందోళన చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే పల్లా శ్రీనివాస్ యాదవ్ గతంలోని స్టీల్ ప్లాంట్ పైన ఎంతో పోరాటం చేశాడు కదా. పోరాటం చేస్తే అతను చెప్పాడు. సో స్టీల్ ప్లాంట్ కోసం అతను సాదాసీదిగా ట్రై చేయలేదు, దానికోసం కష్టపడి అక్కడే ఉన్నారు. అక్కడే ఎంపీ భరత్ మరియు ఇంకోటి ఎవరు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కూడా పెళ్ళి ఏమని చెప్పారంటే, స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం మా బాధ్యత, స్టీల్ ప్లాంట్ మేము కాపాడుకోలేకపోతే మేము రాజీనామా చేసి మేము కూడా దీక్షా శిబిరంలో కూర్చుంటామని అతను చెప్పారు. ఎందుకని అలా అన్నారంటే వాళ్ళకి ఇచ్చిన మాట అది కాబట్టి. సో అతను ఆయన చాలా పోరాటం చేశాడు. పోరాటం చేసి అతను చెప్పారు స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితి మేము కాపాడుకొని తీరుతామని ఒక భరోసా కల్పించారు. ఎవరికి? అక్కడ ఉన్న కార్మికులకి. సో ఏంటి స్టీల్ ప్లాంట్ ఎందుకని ఇలా అమ్మేయాలని చూస్తానంటే, మాకు అంటారు లాస్లో ఉంది, మేము చేయలేకపోతున్నాము, ఇంటి పోస్కో కంపెనీ వాళ్ళకి అమ్మేద్దాం అని చెప్పేసి అంటున్నారు. ఇంకా అది ఇప్పుడు గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇప్పుడు టీడీపీ వచ్చింది కదా, పైన కూడా ప్రభుత్వం కూడా చంద్రబాబు చేతిలోనే ఉంది కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎందుకని ఆపలేకపోతుందని చెప్పి అనుకోవచ్చు. సో దాని వెనకాల కూడా ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది అని అనుకుంటే కుదరదు. సో ఏంటి అనే దానిపైన నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాము. సో పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు ఏమి చెప్పారంటే, వీడియో కనుక చూడండి వీలైతే. లేదు మేము ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాము, స్టీల్ ప్లాంట్ కనుక కాపాడుకోలేకపోతే నేను రాజీనామా చేసి మేము కూడా దీక్షలో కూర్చుంటామని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది. సో రానున్న రోజులు స్టీల్ ప్లాంట్ ఏం జరగబోతుంది దానిపైన తర్వాత వీడియోలో చర్చిద్దాము. ఓకే, ప్లీజ్ మీ అందరూ ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. సో మన ఛానల్ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన విషయం ఏంటంటే సో దాన్ని బట్టి సరి చేసుకొని నా ప్రయత్నం నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.